తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ దాసరి హరిచందనకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు, యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ మాట్లాడారు. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ దాసరి హరిచందనకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు, యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా గిరిజన ప్రాంతాల్లో, 19 సంవత్సరాలుగా మైదాన ప్రాంతాల్లో ఆశా వర్కర్లు వైద్య ఆరోగ్య శాఖ అనుబంధ ప్రజలకు అనేక వైద్య సేవలు అందిస్తున్నారని అన్నారు. కరోనా కాలంలో కూడా తమ ఆరోగ్యాలను, ప్రాణాలను లెక్క చేయకుండా ప్రజలకు సేవలు అందించాలని అన్నారు. ప్రభుత్వాలు మాత్రం ఆశాలకు వేతనాలు పెంచకుండా, వారి సమస్యలు పరిష్కరించకుండా వారిని ఇబ్బందులకు గురి చేసే ఎగ్జామ్ నిర్వహించడం దేనికని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండపల్లి సత్తయ్య, ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి, యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి మహేశ్వరి, టి వెంకటమ్మ, సిఐటియు జిల్లా నాయకులు పెంజర్ల సైదులు, పోలే సత్యనారాయణ, బైరం దయానంద్, ఆశా యూనియన్ జిల్లా నాయకులు ఆర్ కవిత, బి స్వర్ణ, వసంత, పార్వతమ్మ, అనుష, సలీమా, పుష్పలత, విమల, తహర్, ధనలక్ష్మి, రేణుక, సత్తమ్మ, కళావతి, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.